సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ పండు వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఏం లేదండి, మా ప్రభు గారితో డెకరేషన్కి అయితే వచ్చాను. ఈ ప్లేస్ వచ్చేసి మనకి పెదపాడు ఉంది కదా, పెదపాడు దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వసంత్ వాడకి అయితే వచ్చానమాట. అయితే ఇప్పుడు పెళ్లికి ముందు మనకి మంగళస్నానం చేయడానికి డెకరేషన్ వెనకాతలు బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నారు కదా, చాలా వరకు ట్రెడిషనల్గా ఆ డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే ఈ వ్లాగ్లో మొత్తం డెకరేషన్ ఎలా చేస్తారనేది ఈ వ్లాగ్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. డెకరేషన్ డెమో అయితే చూసారు కదా, ఇప్పుడు ఆ డెకరేషన్ ఎలా చేస్తామనేది చూపిస్తాను, చూడండి. అయితే ఈ డెకరేషన్ ఒప్పుకుంది నా తమ్ముడు ప్రభుగాడి మాట. అయితే డెకరేషన్ కోసం తీసుకొచ్చిన గులాబీ పూలు కాడల్ని సూదిగా వచ్చినట్టు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టిన గులాబీ పూలు బ్యాక్గ్రౌండ్ లో పెట్టే వినాయకుల వారి బొమ్మకి అయితే గుచ్చుతూ ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు వినాయకుల వారి విగ్రహాన్ని తయారు చేస్తుండగా నేనైతే సెల్ఫీ వీడియో పెట్టుకొని వేరే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఇంకా ఫైనల్ గా బ్యాక్గ్రౌండ్ లో పెట్టే వినాయకుల వారిని అయితే పూల్ డెకరేషన్ తో అయితే చేసేసారు. కింద ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ ఇంకా ఫ్రేమ్ లో పెడితే ఇంకా లుక్ ఉంటుందంట. ఇప్పటికే చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంకా నేను ఆటోలో తీసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ ని హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన సామాన్లన్నింటిని అయితే దింపేశాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ ని అయితే సెట్ చేసేస్తున్నారు అనమాట. అలా సెట్ చేసిన ఫ్రేములు పడిపోకుండా గోడకేసి కట్టేస్తున్నారు అనమాట. అయితే కడుతున్నారు కదా, తన పేరు వచ్చేసి దేవేంద్ర. తను కూడా డెకరేషన్స్ అయితే సూపర్ చేస్తాడు. అలాగే మా అన్నయ్య అబ్బాయి మాట, నాకు కొడుకు వరుస అవుతాడు. ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి తీసుకొచ్చిన అరిటాకులను అయితే ఓపెన్ చేసి సరి చేసేస్తున్నారు. అలా సరి చేసిన అరిటాకుల్ని ఇలాంటి గుండి సూదులతో పెట్టి బ్యాక్గ్రౌండ్ క్లాత్ కి అయితే గుచ్చేస్తుంటారు అనమాట. అలాగా ఒక్కొక్క అరిటాక్కి 4 వైపులో 4 గుండి సూదులు గుచ్చుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగా మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపించే వైట్ క్లాత్ అనేది కనిపించకుండా ఉండేలాగా వరుసగా మొత్తం అరిటాకులతోనే నింపేయాలంట. ఇంకా ఫైనల్లీ వైట్ క్లాత్ అనేది కనిపించకుండా టోటల్ గా అయితే అరిటాకులతోనే నింపేశారు. ఆ తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ సైడ్ లో చిన్న చిన్నగా వైట్ క్లాత్ అనేది కనిపిస్తుంది కదా అని చెప్పాను. అప్పుడు ప్రభుగాడు ఏమన్నాడంటే ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి ఒక అరిటాకు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాడు. అసలు ఎందుకు కట్ చేస్తున్నాడు అని అడిగాను. అప్పుడు ఏం చెప్పాడంటే అరిటాకులన్నీ ఒకే సైజు లో ఉండవు కాబట్టి చిన్నవి పెద్దవి ఉంటాయి కాబట్టి అలా గ్యాప్స్ వస్తాయి. అలా గ్యాప్ వచ్చిన ప్లేస్ లో ఈ చిన్న చిన్న ముక్కలను పెట్టి కవర్ చేస్తామని చెప్పాడు. అలా చిన్న చిన్న ముక్కలతో కవర్ చేసిన తర్వాత చూస్తే అసలు కవర్ చేశారన్న విషయం కూడా తెలియనట్టు ఉంది అసలు. ఇంకా తర్వాత డెకరేషన్ కోసం తీసుకొచ్చిన బంతిపూల దండలతో డెకరేషన్ అయితే చేసేస్తున్నాడు ప్రభుగాడు. ఇంకా అలా బంతిపూల డెకరేషన్ అయిపోయాక మండపం అయితే ఒక లుక్ లోకి వచ్చింది. ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ వినాయకుల వారిని పెట్టడానికి దేవేంద్ర అయితే సెట్ చేసేస్తున్నాడు. ఇంకా అలా సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ వినాయకుల వారి బొమ్మని మండపం మధ్యలో అయితే పెట్టాలి. ఆ మధ్యలో పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. సెంటర్ పాయింట్ లో పెడితేనే మనకి ఆ లుక్ అనేది వస్తుందంట. అందుకనే చాలా సేపు ఆలోచించి సెంటర్ లో పెట్టామాట. అలా సెంటర్ ప్లేస్ లో వినాయకుల వారిని పెట్టిన తర్వాత ఒక 50% పని అయితే అయిపోయిందంట. అయితే ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ చూస్తే సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత బంతిపూల దండలకి లాస్ట్ లో పెట్టడానికి జడగంటలాగా బంతిపూల గుత్తులు అయితే తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన జడగంటలని 2 వేసి చెప్పున ముడివేసి లాస్ట్ ను బంతిపూలకి అయితే కట్టేశారన్నమాట. ఇంకా అలా కట్టగా మిగిలిన కొన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వినాయకుల వారి పక్కన అయితే డెకరేషన్ కింద పెట్టారు. సూపర్ గా ఉంది. ఆ తర్వాత చూస్తే ఇంకా తర్వాత మేము తీసుకొచ్చిన కమల పువ్వు టబ్బనైతే ప్రభుగాడు దేవేంద్ర గారు కలిసి తీసుకొచ్చి మండపం దగ్గర అయితే సెట్ చేస్తున్నారు. అలా సెట్ చేసిన కమల పువ్వు టబ్బ దగ్గర దేవేంద్ర అయితే అరిటాకులతో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా తర్వాత మేము తీసుకొచ్చిన రాగి సామాన్లని కమల పువ్వు టబ్బు చుట్టూ డెకరేషన్ కింద పెట్టేశారు. ఆ తర్వాత కొన్ని విడిబంతి పూలని రేకల కింద చేసి అలాగే గులాబీ పూలు రేకల కింద తీసి ఆ పువ్వుల్ని ఆ కలసాల పక్కన చుట్టూతా డెకరేషన్ కింద చేశారన్నమాట. ముందు గులాబీ పూలు, ఆ తర్వాత బంతి పూల రేకలతో డెకరేషన్ అయితే చేశారు. ఇంకా ఫైనల్లీ అరిటాకుల చుట్టూతా కూడా గులాబీ రేకలతో డెకరేషన్ అయితే చేసేసాడు దేవేంద్ర. ఫైనల్ గా ఫ్లోర్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఇప్పటికీ 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ కుర్చీని తీసుకొచ్చి ప్రభుగాడు అయితే కమల పువ్వు టబ్ లో అయితే పెట్టేశాడు. ఇంకా తర్వాత డెకరేషన్ చేయగా మిగిలిన గులాబీ రేకల్ని దేవేంద్ర ఆ అరిటాకుల మీద డెకరేషన్ కింద వేసాడు. అవి వేసిన తర్వాత సూపర్ లుక్ వచ్చింది అసలు. ఫైనల్ గా ఈ వర్క్ మొత్తం మేము మధ్యాహ్నం 12ంటికి స్టార్ట్ చేస్తే 1 అంటే గంటన్నరలో వర్క్ అంతా కంప్లీట్ చేసామన్న ఆనందంతో సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. అలాగే మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందనేది ఫైనల్ లుక్ మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. అలాగే మీరు కూడా ఇలాగా హల్దీ ఫంక్షన్ గానీ, బర్త్డే ఫంక్షన్ గానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ గానీ చేసుకోవాలనుకుంటే వాటికి రీజనబుల్ కాస్ట్ లో అయితే వీలైతే చేస్తారు. అందుకని వీళ్ళ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కూడా పెడతాను. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్స్ అయితే పెడతాను, చెక్ చేయండి ఒకసారి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డార్లింగ్ పండు వ్లాగ్స్. థ్యాంక్ యూ.